హాయ్ అండి. నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ. నూతనంగా అందరూ సూపర్గా చేసుకోవాలి, అందరూ బాగుండాలి. ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా, మరి అబ్బాయిలకే ఏ విషయంలో కూడా తొందరపడకండి, ఆచిచూచి అడిగేయండి. ఈ కొత్త సంవత్సరం మనం ఏది చేస్తే అదే సంవత్సరం అంతా చేస్తామని ఇప్పటి నుంచి కాదు, పెద్దల నుంచి వస్తున్న మాట. ముఖ్యంగా నా అనుభవంతో చెప్తున్నా. ఏమి అమ్మాయిలతో మాత్రం ఎంజాయ్ చేయకండి ఈరోజు. అమ్మాయిలు కావచ్చు, ఆంటీలు కావచ్చు, పక్కా మోసగాళ్ళు. ఎందుకండి మీ శరీరాలు ఒక్క నిమిషం సుఖం కోసం మీ శరీరాలు నాశనం చేసుకున్నారనుకో, చాలా ఇబ్బంది. మీ ఫ్యామిలీ ఏడుస్తుంది. మీరేమో కళ్ళు మూసుకొని ఎంజాయ్గా వెళ్ళిపోతారు, మీ ఫ్యామిలీ మీకోసం ఏడుస్తుంది. మీకు అంత అత్యవసరం అనిపిస్తే ఫ్యామిలీకి చెప్పండి పెళ్లి చేయమని. అంతేగాని అమ్మాయిలని వెంట పెట్టుకొని ఈ దినం ఎంజాయ్ చేయాలని, ఈరోజు జనవరి 1 కొత్త సంవత్సరం అని ఫ్యామిలీని కూడా ఎగటాయిచ్చి టౌన్లోనే పడి ఉంటారు. పల్లెల నుంచి వచ్చే అబ్బాయిలు కూడా టౌన్ అబ్బాయిలే కాదు, అబ్బాయిలకు చెప్తున్నాం. ముఖ్యంగా మీ జీవితాలు మీరు కోరి 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 ఇష్టపడి నాశనం చేసుకోకండి. మీ హెల్త్ బాగుంటేనే మీరు ఇంకా కొన్ని సంవత్సరాలు బతకగలరు, జీవించగలరు, కొన్ని మంచి పనులు చేయగలరు. మీ చేతనైన కాడికి ఒక్క పని అన్నా మంచి పని చేయండి. లేదని దెహి అని చేయి చాంచిన వాళ్ళకి 10 రూపాయలు దానం చేసేయని ఇంటికి వెళ్ళండి. నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఎప్పుడైతే వాళ్ళు హృదయపూర్వకంగా నువ్వు చల్లగుండా అన్నారనుకో, 10 మంది 10 దీవెనలు ఇస్తేనే నీకు ఒక ఆశీర్వాదం అందేది. నిజం. వాడా చీచీచి వాడా చీచీచి అనిపించుకోకే. ఏదన్నా మనకు ఆపదలు వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదం నిన్ను కాపాడుతుంది. ఈ కొత్త సంవత్సరం నా మాటగా నేను చెప్పే మాట ఇదే. ముఖ్యంగా అమ్మాయిలతో ఎంజాయ్ చేయకండి, నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి, నీ ఇంట్లో వాళ్ళతో ఎంజాయ్ చేయి, నీ అయిన వాళ్ళతో ఎంజాయ్ చేయి, నీ ప్రాణ స్నేహితులతో ఎంజాయ్ చేయి. అంతేగాని ఏమి తప్పుడు పనులు, తప్పుడు స్నేహాలు చేయకి. ఈరోజు సంవత్సరం అంతా హ్యాపీగానే ఉంటావు నువ్వు. నేను చెబుతున్న మాట నా మాట, దేవుళ్ళకు కూడా ఇష్టమైన మాట అనుకుంటున్నా, అందరికీ ఇష్టమైన మాట అనుకుంటున్నా. నీకు ఇష్టమైతే ఈ దినం నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి. నీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే నీ ఫ్యామిలీ దగ్గరికి కేక్ తెచ్చి అందరికీ ఎంజాయ్గా పంచిపెట్టు ఈరోజు. ఓకేనా? బాయ్ మరి.